Hello everyone, welcome to our channel Sasha Archula. If you are watching this channel for the first time, please to subscribe to our channel. హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సమ్మర్ ఈవినింగ్స్ అంటేనే ఫన్ కదా. ఇంకా ఎవ్రీడే పార్క్ వస్తున్నాం అనమాట. సాషాతో వర్క్ అవ్వగానే పార్క్లో టైం స్పెండ్ చేస్తున్నాము. ఇక్కడ వాటర్ స్ప్లాష్ కూడా ఆన్ చేస్తున్నారు అనమాట, సమ్మర్ కాబట్టి. సో వాటర్ ఇంకా ఆన్ అవ్వలేదు కాబట్టి సాషా ఫోకస్ అంతా స్లైడ్ మీదే ఉంది. సాషా స్టార్టింగ్లో చిన్న స్లైడ్ చేయడానికి భయపడేది, బట్ ఇప్పుడు మీడియం రేంజ్ ఉన్నది స్లైడ్ చేస్తుంది అనమాట. అస్సలు భయపడట్లేదు. మెల్లిమెల్లిగా స్టెప్స్ పెంచుకుంటుంది అనమాట. ఇది మీడియం రేంజ్, ఇది ఫస్ట్ది చిన్నదన్నమాట. అండ్ దెన్ ఇప్పుడు మీడియం రేంజ్ ఉన్న స్లైడ్కి వచ్చింది. స్టార్టింగ్లో చాలా భయపడేది అనమాట, మనల్ని పట్టుకొని వదలకపోయేది. బట్ ఇప్పుడు ఈజీగా స్లైడ్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ మేము ఇలాగా స్లైడ్ దగ్గర ఉన్నప్పుడే వాటర్ ఆన్ చేశారు ఎవరో. ఇంకా అంతే, మన మేడం ఫోకస్ అంతా అటు వెళ్ళిపోయింది, వాటర్లోకి వచ్చేసింది చూడండి. సమ్మర్ అవ్వడమో ఆరెల్స్ ఈ ఏజో కానీ సాషాకి మధ్య వాటర్ అంటే తెగ ఇష్టం అయిపోయింది అనమాట. అస్సలు ఈ పార్క్లకు వస్తే వాటర్ ఆన్ చేయకుండా వదలట్లేదు. ఇంట్లో కూడా అంతే, ట్యాప్స్ ఆన్ చేసేస్తుంది. సో అవి అట్లా ఆన్ ఆఫ్ చేయడం దానికి ఫన్ అనమాట. ఇక్కడ నించొని ఇంకా మానిటర్ చేసి చూడండి ఎలా హ్యాపీ ఫీల్ అవుతుందో ఆన్ చేసిన అని చెప్పి. ఆన్ ఆఫ్ అనే గేమ్ ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. ఇప్పుడు ఇలా వాటర్ ఆన్ చేసి నన్ను కానీ వాళ్ళ నాన్నని కానీ వాటర్లోకి తీసుకెళ్ళమని అడుగుతుందన్నమాట. నాకేమో సాషా వెట్ అయిపోతుందని భయం వేస్తుంది. ఇంకా ఫైనల్గా వాటర్కి రావడం అయితే తప్పలేదన్నమాట. చూడండి ఇలాగ వాటర్ పడుతుంటే తను తడుస్తుంది, మనల్ని కూడా తడిపేస్తుంది. ఇంకా నిండా మునిగినాక చాలెందుకు అన్నట్టు తడిచాక ఇంకా చాలెందుకు అని చెప్పి ఇంకేమో ఆలోచించట్లేదు. నేను కూడా ఆడించడానికి లోపలికి వచ్చేసాను అనమాట. ఈ స్ప్రింక్లర్స్ వల్ల మీద వాటర్ ఎక్కువ పడుతుంటాయి. అండ్ మేము కొంచెం ఆల్రెడీ తడిచిపోయాము. బట్ సాషా ఇంకా ఎక్సైటెడ్ ఫీల్ అవుతుంది, వెళ్తుంది, ఆన్ చేస్తూనే ఉందన్నమాట. సో ఈరోజు ఎందుకో పార్క్లో ఎక్కువ మంది ఎవరు లేరు కాబట్టి ఈ వాటర్ స్ప్లాష్ అంతా మాదే అయిపోయింది అనమాట. వి రియలీ హ్యాడ్ ఫన్. ఇంకా నా టర్న్ అయితే అయిపోయింది. వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి ఆన్ చేస్తుంది అనమాట. ఆన్ చేసి ఇక్కడ స్ప్రింక్లర్స్ వైపు పరిగెత్తొచ్చి అక్కడ నించుంటుంది.
దానికి ఒక్కొక్క టైంలో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇక్కడ వాటర్ స్టాప్ చేయాలని ట్రై చేసి చూడండి, మొత్తం నడిపేసుకుంది డ్రెస్ అంతా. ఇంకా ఆల్రెడీ తడిచిపోయింది కాబట్టి ఇంకేం అనట్లేదు. కాస్త ఎండ్ ఉంది కాబట్టి ఓకే, లేకపోతే వాటర్ చాలా చల్లగా ఉంటాయి. ఎంత సమ్మర్ అయినా కూడా ఇంకా ఈవినింగ్స్ చలి పెడుతుంది కదా, సో అందుకని ఆలోచించాను ఫస్ట్ రావడానికి. బట్ ఇంకా తప్పలేదు, ఈరోజు చూడండి ఎలాగ ఆడుకుంటుందో. బట్ ఇంక వాళ్ళని కూడా అన్నిసార్లు రెస్ట్రిక్ట్ చేయకూడదు కదా అని చెప్పి ఇంకా ఆడుకొనిస్తున్నాం అనమాట. బట్ సాషా అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట పార్క్లో. దాన్ని మెయిన్ హబ్ అయిపోయింది అసలు. ఇది రోజు రావడము, ఆ వాటర్ స్ప్లాష్ దగ్గర బటన్ ఆన్ చేయడము. ఎవరైనా ఉంటే ఇంత రాదనమాట, కొంచెం భయపడుతుంది. బట్ ఈరోజు ఎవరు లేరు కాబట్టి ఇంకా దాందే రాజ్యం అయిపోయింది. చూడండి మళ్ళీ ఇక్కడ ఆగిపోయిందని చెప్పి ఆన్ చేయడానికి వచ్చేసింది మేడము. కిడ్స్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతారు కదా అసలు, పరుగులు తీస్తుంది అనమాట. నాకే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది, అప్పుడే ఇది నడుస్తుంది పరిగెడుతుంది అని చెప్పి. మొత్తం నడిచిపోదాం. మళ్ళీ వద్దు సషలే ఇంకట. సాషిలాగా వాటర్ మధ్యలో వచ్చి నించుంటుందని చెప్పి వాళ్ళ నాన్న వాటర్ అని తెచ్చి పెట్టారనమాట. బట్ స్టార్టింగ్లో నచ్చింది, కానీ తర్వాత భయపడ్డది, అసలు ఊపిరి బిగబట్టుకుంది అనమాట. ఇక వెంటనే తీసుకెళ్ళిపోయాం మేము. ఇక్కడ వాటర్ ఎఫెక్ట్కి అటువైపు వెళ్ళట్లేదు అనమాట. ఇక్కడ చిన్న స్ప్రింక్లర్స్ వైపు వచ్చేసింది, ఇక్కడే ఆడుకుంటుంది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ నైట్ అవ్వడానికి వచ్చేసింది. ఏంటంటే చీకటి అవ్వగానే మస్కిటో స్ప్రెడ్ అవుతుంది అనమాట, ఓపెన్ ఏరియా కాబట్టి. అండ్ ఇంకా వెట్ ఉంది కాబట్టి కోల్డ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా చలికి. సో ఇంకా వెళ్ళాలనుకుంటున్నాము, బట్ స్టిల్ రానంటుంది అనమాట. ఇంకా వాళ్ళ నాన్న కాసేపు ఆడిస్తున్నారు సాషాని. సాషా అయితే పార్క్లో చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. And stay tuned for more videos. And bye bye. Shasha is going home.